Hi friends, welcome back to my village show vlogs. డే 2 కర్ణాటక ట్రిప్ గోకర్ణ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం మురుడేశ్వర్ పోతాం. సో ఇవాళ అయితే కొన్ని టెంపుల్స్ విజిట్ ఉంది. సో ఒకసారి గైడ్ నాడే మీకు చెప్తా. సో నేను నైట్ నిద్ర పట్టిందా, ఫుడ్ మంచిగా ఉంది నిన్న, ఫుల్ ఎంజాయ్. నేను మాత్రం ఒక కరెక్ట్ 5 hours మాత్రమే పడుకున్నా, ఎందుకంటే వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ మార్నింగ్ కొద్ది అలారం మళ్ళీ అందరూ మాట్లాడేసరికి నాకు కూడా వెలికి అయిపోయింది. బట్ ఓవరాల్గా డే 1 అయితే సాటిస్ఫై, ఫుల్ సాటిస్ఫై. సో ఇక్కడ బీచ్, సో అదే మీ సౌండ్ వస్తుంది బాగా. అండ్ ఇప్పుడైతే ఒక మార్నింగ్ కొంచెం ఇక్కడ ఏమంటారు సేద తీరి మళ్ళీ అందరూ ఫోటోలు తీసుకుంటా అంటున్నారు. మంచిగా ఫోటోలు తీసేసుకొని ఎంజాయ్ చేసి మెల్లగా ట్రిప్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో రిసార్ట్ అయితే చాలా బాగుంది. లో బడ్జెట్లో మంచి స్టే కోసం అయితే ఇక్కడ ఆరామ్సే ఉండొచ్చు, ఎందుకంటే సముద్రం పక్కనే రిసార్ట్. సో ఎక్కడనో గోవా లేకపోతే ఏదో బీచ్లో పోయి ఎక్స్పెన్సివ్ దాంట్లో ఆగమాయ బదులు ఇట్లాంటి రిసార్ట్లో అయితే ఆరామ్సే ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. నేను 3 ప్లాన్ చేసుకుంటూ ఒకటే ఎగ్జిక్యూట్ అయింది. ఇవాళ ఏమైతే చూద్దాం. జర్నీలో కొత్త ఫ్రెండ్ అయిండు మనలకు. నాకైతే చాలా భయం అవుతుంది. నిన్న నైట్ బ్లాగ్ ఎడిటింగ్ అయితే బ్లాగ్ అప్లోడ్ అయితే మాడిపోతే ఒక్కరు లేదు, 2 కుక్కలు ఉన్నాయి దగ్గరికి వచ్చి ఉన్నాయి. నాకు భయం అయితే సపరేట్ ఉన్నా, ఏం కాదు మస్తుందా. నేను పట్టుకోవా మరి ఓకే. అందరు రెడీయా ఫర్ దేనికి ఇప్పుడు అంత మొత్తుకుంది? ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం చలో. సో ట్రిప్లో స్మాల్ చేంజ్. ఫస్ట్ మురుడేశ్వర్ కాదు, మహాబలేశ్వరం టెంపుల్కి వెళ్ళి దాని తర్వాత మురుడేశ్వర టెంపుల్కి ప్లాన్ చేస్తున్నాం. సో కొంచెం టైమింగ్ ఇష్యూస్ వల్ల. యా అన్న, ఇలా మీరు ఎన్నో గుళ్ళు చూసిరు కదా, ఇవాళ మీ లిస్ట్ ఉందా? ఇవాళ చూసే గుళ్ళు మీ లిస్ట్లో ఉన్నాయా? అవి చూడాలని లిస్టులు ఉన్నాయి. ట్రిప్ గురించి కాదు, అంతకుముందు. అదే నేను ఇవి చూడలేదు, కానీ ఇవి నా లిస్టులో ఉన్నాయి. చూడాలి, కంపల్సరీ జీవితంలో ఒకసారి చూడాలనే టెంపుల్స్ ఉన్నాయా అవి ఇవి. మహాబలేశ్వరం. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రశస్తం ఉందన్న. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఏ శివుని లింగంకైనా సరే బిల్వపత్రాలు ఉంటాయి కదా, వాటితోటి పూజ చేస్తే కనుక అది మాస చతుర్దశి కానీ మహాశివరాత్రి కానీ ఆ రోజు చేస్తే వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా అవన్నీ ఈ రోజుతో 0. మరి అంత పెద్ద ప్రశస్తం అన్నట్టు. ఎంతో పుణ్యం ఉంటే కానీ ఇక్కడికి రాలేం మనం. ఎట్లా టిఫిన్ బాగుంది. సాంబార్ చట్నీ నేనైతే మొత్తం సాంబార్ తిన్నా. సాంబార్ మాత్రం ఎక్సలెంట్. మంచిగా ఉంది అన్న. సాంబార్ మంచిగా ఉంది. కొంచెం చట్నీ కొంచెం డిఫరెంట్, అంటే మంచిగా ఉంది. మనం ఎందుకంటే పల్లి చట్నీ తింటాం ఎక్కువ, ఇక్కడ వీళ్ళు కొబ్బరి ఎక్కువ అవైలబుల్ ఉంది. కొబ్బరి చట్నీ ఉన్నాయి. మెయిన్గా ఇడ్లీ, దోశ, వడ మన స్టైల్లో ఉన్నాయి, కానీ డిఫరెన్స్ ఒకటి చట్నీ అంతే చేంజ్ ఉంది. చలో మహాబలేశ్వరం. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ కూల్ డ్రింక్స్, థమ్స్ అప్లు, స్ప్రైట్లు ఎక్కువ కనిపిస్తలేవు. హ్యాండ్స్ అప్, బాస్, లెమనేడ్, జింజర్ ఇట్లాంటి లోకల్ బ్రాండ్స్ ఉన్నాయి. నువ్వు ఆడుకో, ఇది థమ్స్ అప్ దొరుకుతున్నాయి, ఇవే ఎక్కువ దొరుకుతున్నాయి. బాగున్నాయి. ఏంది పచ్చ కలర్.
అనే మాకే ఏరో కొమురం కొమురం లుంగి కట్టుకుంటేనే లోపలికి అనుమతట లేకపోతే లేదట కాబట్టి లుంగి ఉంటున్నాం ఇప్పుడు నేను పోనని డిసైడ్ అయినా కానీ ఇప్పుడు పోవాల్సి వచ్చింది ఇది ఇదేనా సినిమా ఇంటి కాదు మన ఎన్టీ రామారావు ఒక లింగ సినిమా ఇదే గోకర్ణేశ్వరుడు భూకైలాస ఆత్మలింగము రావణాసుడు ఆయన తల్లి కోసం కైలాసపై తపస్సు చేసి ఆత్మలింగం తీసుకువచ్చి ఒట్టు రూపాన్ని వచ్చి వినాయకుడి దగ్గర ఆత్మలింగం కొంచెం ఇస్తారు ఆ వినాయకుడు లింగం చేత పట్టుకొని ఇక్కడ నిలబడినారు ఇక్కడ దగ్గర సముద్రము ఆ సముద్రానికి రావణాసుడు సంధ్యావందనం చేయడానికి పోతే వినాయకుడు చేత లింగ పట్టుకొని రావణానికి 3 సార్లు పిలుస్తారు కానీ ఆయన అక్కడ పూజ చేస్తాను రాలేదు అప్పుడు వినాయకుడు అన్ని భగవత్ సాక్షి తీసుకొని హరహర మాదేవి చెప్పి లింగ ప్రతిష్ఠ చెప్పినారు భూమి లోపల లింగ పెడితే లింగం భూమి లోపల పోయింది భూకైలాసమైంది తెలుగులో సినిమా ఉంది ఎన్టీ రామారావు చేసినారు భూకైలాస సినిమా వినాయకుడు లింగ పెడితే లింగం భూమి లోపల పోయింది వినాయకుడు లింగ పెట్టి వెనకపోయి నిలబడినారు వినాయకుడు గుడి ఉంది సపరేటు 2 భుజం నిలబడి వినాయకుడు రావణాసుడు సంధ్యావనం చేసి ఇక్కడ వచ్చి చూస్తే లింగం భూమి లోపల పోయింది చూసుకొని కోపం వచ్చి ఆ వినాయకుడు శిరస్సు కుట్టినారు రంధ్రం ఉంది ఇప్పుడు కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు వినాయకుడు గుడి పోతే మళ్ళీ లింగం ఇక్కడ పెట్టిన తర్వాత ఆయన శరీరంలో బలం అని పోయింది తపస్సు బలం పోయింది శరీరం అనేది బలతులు ఆ లింగం తీసుకోకపోవడం లింగం తిప్పినారు ఆయన లింగం తిప్పితే లింగమే ఆవు చెవు మాదిరిగా అయింది అందుకు పేరు పెట్టింది గోకర్ణ అంట ఆవు చెవు ఎంత బలం ఉపయోగం చేస్తే లింగం రాలేదు అప్పుడు రావణాసుడు పేరు పెట్టినారు మహాబలుడు మీరు అంట అందుకోసం గోకర్ణ మహాబలేశ్వరం అంటే పేరు గుడి లోపల పోతే ఆత్మలింగం పైన పీఠం పెట్టినారు పెద్ద శాలిగ్రామ పీఠం పెట్టినారు ఆ పీఠ లోపల ఆవు చెవు మాదిరి రంధ్రం ఉంది రంధ్రం లోపల చేపెడితే ఆ ఆత్మలింగ చిన్న భాగం శిరోభాగం కొంచెం భాగం తగులుతుంది స్పర్శ దర్శనం ఉంది మార్నింగ్ 6 గంటల నుంచి 12:30 గంటల ఆ స్పర్శ దర్శనం ఉంది ఇక గుడికి పోవాలంటే ఇక్కడ సనాతన విశేషము పురుష వాళ్ళు చొక్కా ఎప్పుడు చేతులు పట్టుకొని ప్యాంట్ గింట ఏం లేదు ధోతి కట్టుకొని పోవాలి స్త్రీ వాళ్ళు కూడా జీన్ ప్యాంటు హాఫ్ ఏం పెట్టకూడదు ఫుల్ డ్రెస్ సఫిషియెంట్ చేస్తే గర్భగృహ పోయి స్పర్శ దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ వినాయకుడు ముందుకు దర్శనము తర్వాత ఆత్మలింగ దర్శనము అది ఇద్దరు అయిన తర్వాత అమ్మవారు ఉంది మాతా పార్వతి అమ్మవారి దర్శనం చేసి దర్శనం చేసుకోవచ్చు గోకర్ణ ఈ గోకర్ణ క్షేత్రం వస్తే గుడి దగ్గర మా షాప్ ఉంది బట్టలన్నీ ఇక్కడ వస్త్రం అని ఇక్కడ దొరుకుతుంది చీప్ అండ్ బెస్ట్ హోల్సేల్ స్టోర్ దొరుకుతుంది నాగరత్న జోషి షాప్ రండి దర్శనం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గోకర్ణ మహాబలేశ్వర వచ్చేసినాం సో ఇక్కడ టెంపుల్ విజిట్ చేయాలంటే కంపల్సరీగా ఇవి పంచ ఈ కండువా వేసుకోవచ్చు ఎందుకంటే వస్త్రాన్ని కట్ చేసి కుట్టిన దానికి అలౌడ్ ఉండదు అనమాట ఇది ఒకటే సింగిల్ పోగు ఉంటుంది కదా కంప్లీట్గా అందుకు పంచలు మాత్రమే కట్టుకోవాల్సి ఉంటాయి ఓకేనా నేనైతే ఇప్పుడు ఇండియాలో 12 జ్యోతిర్లింగాల్లో 9 దర్శనం అయిపోయినాయి ఒక 3 ఉన్నాయి ఇది ఆత్మలింగం ఫస్ట్ ఆత్మలింగం దర్శనం ఓకే నైస్ ఓం నమః శివాయ దేవునికి అర్పించాలన్నా తిరిగి తోడు ఇది మన షూటింగ్కి కూడా అవసరం కావచ్చు సో అందుకే ఒక్క వేరే తప్పుడు తీసుకుందాం వీరులు రెడీ అయ్యారు స్పర్శ దర్శనం మంచిగా అయింది గుడి లోపల పురాతనమైనది ఆత్మలింగం ఉంది స్పర్శ దర్శనం కూడా చేసుకోవచ్చు ముందటికి వెళ్ళి దేవుని దగ్గర దాకా వెళ్ళి స్పర్శ దర్శనం పెట్టుకోవచ్చు చేసుకునే ఫోన్లు కానీ ఇటువంటి వేరే డ్రెస్సులు కానీ ప్యాంట్ షర్ట్లు అలాంటివి అలా ఇయర్ నుంచి నా పాపాలు అయితే విని లింగాన్ని దర్శనం చేసుకుంటే పాపాలు విని అన్నదాన సేవ డొనేషన్ కూడా రాసిరా ఎంత 108 పాపాలు పోయినాయి అన్ని 0 అయిపోయినాయి ఇక చెయ్యి ఇక చేయొద్దని అనుకుంటున్నా కానీ కర్మ ఇక ఏం చేస్తాం మానవ జన్మ ఎత్తినందుకు తప్పదు కదా నీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపించింది అన్న నేను అంటే
జ్యోతిలింగాలు చూసిన ఇది ఒకటి ఆత్మలింగం అట ఫస్ట్ టైం చూసారు మంచి అనిపించింది ఎక్స్పీరియన్స్ అంటే స్పర్శ దర్శనం ఓన్లీ టచ్ చేసి రావాలి మ్యాంగ్రూవ్ అంటే ఏంటి అని అర్థమైంది నీకు? నాకు అర్థం కాలేదు. మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ అంటే సముద్రం కింద సముద్రం కాదు కానీ నీళ్ళల్లో ఒక చిన్న చెక్కలు వేసిర్రు, చెట్లు ఉన్నాయి, నడవాలి. ఇది ఒక ఎక్స్పీరియన్స్. కింద పడిపోవాలి. ఫోటోలు మంచిగా అర్థమవుతుంది. సో చుట్టూ చెట్లు ఉన్నాయి, చెట్ల మధ్యలో చెట్ల కింద వాటర్ ఉన్నాయి, దాని మధ్యలో ఈ చెక్కలతోని మనం నడిచే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని చెక్కల మధ్య గ్యాప్ తక్కువనే. సో ఎట్టకేలకు మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్లో తిరుగుతున్నాం. హౌ ఈజ్ ఎక్స్పీరియన్స్ అన్న? బాగుంది. ఈ మొక్కల్ని రక్షించమని ప్రతి ప్లేస్లో బోర్డు పెట్టిర్రు. ఇందులో ఉన్న మొక్కలు వాటి శాస్త్రీయ నామాలను కూడా పెట్టిర్రు. ఇది వింతగా ఉంది. నేను ఫస్ట్ టైం ఇటువంటి చూస్తున్నా. ఓకే, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చుట్టూ చెట్లు, చెట్ల వాటర్లో చెట్లు అండ్ మధ్యలో చెక్కలతో ఈ బోర్డింగ్. యా, నైట్స్. వెడ్డింగ్స్కి మే ఇది ఒక ఇద్దరు ఇట్లా ఒక ఇద్దరు ఇట్లా అంటే అత్తం అందరూ అత్తం. ఒక ఇద్దరు ఇట్లా ఒక ఇద్దరు ఇట్లా అంటే సముద్రం మధ్యలో ఇరుక్కపోయాం. రాలే తమ్నేల్ ఎక్కడ ఇలా అవుతుందని అనుకోలేదు. వ్యూస్ కోసం మన తల్లాట. ఇలా పడిపోవాలి. చెప్పండి టైటిల్స్. చందు, హౌ ఈస్ యువర్ ఫీలింగ్ రైట్ నౌ? సారీ. యా, నాకు చాలా ఉడకపోస్తుంది అనిపిస్తుంది. మీకు అలాంటి ఇబ్బంది ఏం లేదా? వేడి అందరికీ అవుతుంది. ఆల్రెడీ కింద మీద తడిసిపోయింది నాకు. ఇవుడు నాకు ఇవుడు. సో మెల్లమెల్ల మెల్లమెల్ల చాలా చిన్నగా అయిపోయింది ఇక్కడ దారి. ఓల్దో బ్యాగ్ అక్కడ పడిపోయిందా లేకపోతే ఏదో సంథింగ్ అక్కడ ఏదో పడిపోయింది. క్యాబా గట్టిగా ఉన్నాయి కదా చెట్లు. ఫోటో తీసుకో. మళ్ళీ వర్షం షురు అయింది. వెళ్తుంది వెళ్తుంది వర్షం. ఇలా అయితే ఎలా? ఈరోజు మనకు దోమలు బాగా కుడుతున్నాయి. అందులో దుంకి బుడదా పూసుకుందాం దర్రి. మస్తుందా నాకు డిస్కవరీ ఛానల్లో చూసినట్టున్నాయి చెట్లు. ఫ్రూట్స్ డిఫరెంట్ ఉన్నాయి. వీటి లీవ్స్ నుంచి కూడా ఏదో సాల్ట్ వస్తాట స్పైసెస్ చేయాలి. ఓకే, లొకేషన్ అయితే చాలా బాగుంది. అసలు ఇక్కడ డ్రోన్ ఎగరేసి ట్రై చేసి చూద్దాం. ఓకే, లెట్స్ సీ ద వ్యూ. ఓకే ఫ్రెండ్స్, బోర్డ్ వాక్, మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ అయిపోయింది. సో ఇప్పుడు చిన్న ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. ఇప్పుడు లంచ్ చేసేసి నెక్స్ట్ మురుడేశ్వర్కి వెళ్ళాలి. మురుడేశ్వరా? యా, మురుడేశ్వర్కి అయితే వెళ్ళాలి. చల్ మ్యాన్, వాట్స్ యువర్ ఫీలింగ్? ఇంగ్లీష్లో మాట్లాడదాం ఇప్పుడు. అట్లా వట్టిగా రేపు బ్లాగ్ అంతా ఇంగ్లీష్లో వేద్దాం. ఓకే, ఓన్ ఇంగ్లీష్ మాకు రాదు మరి. అదే కాన్ఫిడెంట్ మాట్లాడరు. అదే ఓన్ అని గట్టిగా చెప్పు. అంటే బట్టలు ఇంగ్లీష్ ఏం కాదు. అదే అంతే, అదే మనకు కావాల్సింది. యా చందు, హౌ ఈస్ యువర్ మ్యాంగ్రూవ్ ఎక్స్పీరియన్స్? బాగుంది. రేపటి బ్లాగ్ మొత్తం ఇంగ్లీష్ చేద్దాం. ఓకే, ఫుల్ కాన్ఫిడెన్స్ ఇంగ్లీష్ మాట్లాడాలి. డన్. ఓకే, యా. ఇది క్లిక్ ఏంటంటే మై విలేజ్ షో ఇంగ్లీష్ స్టార్ట్ చేద్దాం. యా, ఓకే. షూర్లీ ఐ స్పీక్ ఇంగ్లీష్ టుమారో. యా, ఓకే. అందరు మాట్లాడు, ఒక్కడు కాదు. ఓకే, రెడీ. ఓకే, సో రేపు ఈ బ్లాగ్ ఇవాళైతే ఉంది. రేపటి బ్లాగ్లో ఇంగ్లీష్ బ్లాగ్ ఉంటుంది, అది కూడా మిస్ కాకూడదు. ఓకే, అంటే పాత్రలు సన్నివేశాలు కేవలం కలుపుతారు మాత్రమే. కలుపుతారు కదా, అన్ని రియలే. అంటే మరి ఇక్కడ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే కొన్ని బుద్ధులు కూడా వచ్చు. ఓకే, రెడీయా? రేపు ఇంగ్లీష్ బ్లాగ్ రెడీ అందరూ?
ఓకే చలో. ఎట్టకేలకైతే మురుడేశ్వర్ టెంపుల్ దర్శనం అయిపోయింది. హౌ ఇస్ యువర్ ఫీలింగ్ చంద్ర మురుడేశ్వర్? సూపర్ సూపర్ బాగుంది. బాగుందా? సో అక్కడ ఫోన్ ఎక్కువ లోపల అలవ లేదు, సో అందుకే ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. సో ఇవాళ అయితే ఫుల్ బిజీగా ఆగమాగంలో అయితే కంప్లీట్గా 3 ప్లేస్లు అయితే విజిట్ చేసినాం. ఇప్పుడైతే ఈ బ్లాగ్ని ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక చిన్న వర్క్ చేసేది ఉంది, ఒకవేళ ఆ వర్క్ సక్సెస్ అవుతుంది అంటే దాన్ని కూడా కవర్ చేసి బ్లాగ్ చేస్తాం. లేకపోతే ఇవాళది ఫినిష్ పోతాం రిసార్ట్కి పోయి పడుకోవడమే, ఫ్రెష్ అప్ అయిపోయి. సో లేదు అంటే ఒక స్పెషల్ ఉంటుంది, అది మరి నెక్స్ట్ బ్లాగ్లో వస్తుందో ఈ బ్లాగ్లో వస్తుందో అనేది వేచి చూద్దాం. యా తెలుసు వాళ్ళకి అర్థమైంది ఏందో స్పెషల్ అని. అంతేరా? అది ఏం స్పెషల్ అనేది నెక్స్ట్ బ్లాగ్ ఆర్ నెక్స్ట్ ఏంటిదో. లెట్స్ గో.